హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హర్ష అండ్ అయాస్ ఛానల్. ఈరోజు వీడియోలో మా హస్బెండ్ తలకాయ తీసుకొని వచ్చినారు. మటన్ తలకాయ తీసుకొని వచ్చి మటన్ తలకాయ కూర చెయ్యి అన్నంలో వేసుకొని తిన్నాము, బాగుంటుంది టేస్ట్, చెయ్యి అని చెప్పినారు. వైట్ రైస్ చేసినాను, ఇప్పుడు తలకాయ కూర చేస్తున్నాను. మటన్ తలకాయ కూర ఎట్లా చేయాలో చూపిస్తానండి. ఈజీ రెసిపీ, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. స్పైసీ ఎక్కువ ఉండకుండా లైట్గా ఉన్నట్టు బాగా టేస్ట్ ఉంటుంది. మీకు నచ్చుతుందని వీడియో చేస్తున్నాను. తెలిసిన వాళ్ళకి కాదండి, తెలియని వాళ్ళకి. ఇక్కడ చూసారా 1.5 kg అండి తలకాయ, కాళ్ళు అంతా కలిపి 1.5 kg. ఇక్కడ 1 టమాటా, 1 ఆనియన్ కట్ చేసుకున్నాను. మిక్సీలోకి కొబ్బరి 2 టేబుల్ స్పూన్లు, అల్లం ఉల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1 స్పూను, కారం 1 స్పూను, 1.5 స్పూన్ కారం తీసుకున్నాను. కారం ఎక్కువ ఉంటే 1.5 స్పూను, కారం తక్కువ ఉంటే 2 టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చు. మామూలుగా నూనెలో వేసేకి వేయించుకునేకి 1 ఆనియన్, 1 టమాటా కట్ చేసుకున్నాను. ఇది మొత్తం 1 టమాటా, 1 ఆనియన్, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ అల్లం ఉల్లి పేస్ట్ మిక్సీలో వేస్తాను. ధనియాలు కూడా 1 స్పూను వేసేసి ఇక్కడ 4 స్పూన్ కుక్కర్ పెట్టినాను. కుక్కర్ పెట్టి 4 స్పూన్స్ ఆయిల్ వేసి మసాలా వేసుకున్నాను కదా, మిక్సీ వేసుకున్నాను కదా, దాంట్లో కుక్కర్లోకి వేసినాను. కుక్కర్లో వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాను. బాగా వేయించుకున్నాక మటన్ తలకాయ పీసెస్ ఉన్నాయి కదా, అవి కూడా ఉన్నాయి, అవి ఉడకబెట్టినాను. అవి 15 విజిల్స్ వచ్చినాయి, 15-10 విజిల్స్ వచ్చినాయి. తీసేసినాను. బాగా ఉడికిపోయింది. మీకు చూపిస్తాను చూడండి ఎట్లా ఉడికిందో. ఇప్పుడైతే ఇది మసాలా అంతా బాగా ఉడికినాక దీంట్లోకి కారం ఉంది కదా, అది వేసినాను. 1.5 టేబుల్ స్పూను కారము ఎక్కువ ఉంటే 1.5 టేబుల్ స్పూన్, కారం తక్కువ ఉంటే 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఇక్కడ మటన్ తలకాయ పీసెస్ ఉన్నాయి కదా, అవి ఉడకబెట్టినాను. 1 గ్లాస్ వేసి 10-15 విజిల్స్ వేసినాను. మటన్ చాలా బాగా ఉడికింది. ఇప్పుడు మసాలా అంతా వాసన పోయేంత వరకు చేసినాం కదండి, దాంట్లోకి మటన్ తలకాయ పీసెస్ వేసినాము. వేసేసి వాటర్తో పాటు వాటర్ ఉడకబెట్టినాం కదా, 1 గ్లాస్ వేసి, ఏమన్నా తక్కువ ఉంటే ఇంకొద్దిగా వాటర్ వేసుకొని, గ్రేవీలా ఎక్కువ గ్రేవీ కావాలంటే వేసుకోవచ్చు ఇంకో గ్లాస్ వాటరు. నాకు సరిపోయింది. విజిల్ పెట్టినాం కదా, మటన్ తలకాయ పీసెస్ విజిల్ పెట్టినాం కదా, అదే సరిపోయింది. మెత్తగా ఉడికింది చూడ. మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కాసేపు ఆ మసాలాలో ఉడకనివ్వాలి, అంతేనండి. ఈ వీడియో ఉడకనిచ్చినాక ఒక 10 మినిట్స్ అట్లా అయిపోతుందండి మటన్ తలకాయ కూర. మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ తలకాయ కూర రెసిపీ